చెప్పండి అతి రూపంలో. సార్ మేము ఇప్పుడు 150 మంది శిక్షణ పొందుతున్నాం సార్ కొండాపురంలో ఉచిత శిక్షణ. అది అయిపోయిన తర్వాత కూడా మాకు ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. దానిపైన కూడా భూపేశ్ రెడ్డి గారు లోకేష్ గారితో మాట్లాడారు. మనకు కొండాపురం మండలానికి మునక గ్రామాలకు నెమ్మదిన గ్రామం ఇచ్చాడు. మరి ఈరోజు చెప్తున్నా, మరి చంద్రబాబు నాయుడు గారు అన్నదో మన ప్రభుత్వంలోకి వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తామని చెప్పాడు. 16,000 చిల్లర టీచర్ పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుందంటే వృద్ధాప్య పెన్షన్లు అనేది 4,000 రూపాయలు. భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఇంత భారీ ఎత్తున సంక్షేమము వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్తూ, అట్లనే ఈరోజు బీసీ మహిళలకు కుటుంబిషన్ సెంటర్లు ఒక సైడు తల్లికి వందనం, ఒక సైడు స్త్రీ శక్తి కింద బస్సులో ఉచిత ప్రయాణం, ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం. కాబట్టి ఇదొకటి ఆలోచన చేయండి. మీరందరూ ఏది మంచి చేసే ప్రభుత్వం, ఏది మహిళా శక్తి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని మీరందరూ ఆలోచన చేసి ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అట్లనే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినారు. అట్లనే మన నియోజకవర్గానికి 4వసారి ఎమ్మెల్యేగా చిన్నాని ఆదినారాయణ రెడ్డి గారు అయినారు. ఏ విధంగా ఆర్థిక వనరులు కానీ తన ఎక్స్పీరియన్స్ కానీ ఏదైతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కాపాడుతూ అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈరోజు ఒక పక్కన సోలార్ ప్లాంట్, ఒక పక్కన స్టీల్ ప్లాంట్, ఒక సైడ్ టూరిజం. జమ్నోడ్ నియోజకవర్గం ఖచ్చితంగా రానున్న 10 ఏళ్లలో ఖచ్చితంగా స్టేట్ లో ఒక మొదటి 10 స్థానాల్లో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.